హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన చెన్నంగాకు పచ్చడి చేసి చూపిస్తాను. ఈ చెన్నంగాకు అంటే చాలామందికి తెలియదండి. ఊర్లలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ చెన్నంగాకు హెల్త్‌కి చాలా మంచిదండి. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు దీన్ని. ఇది తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లల్లో, పెద్దల్లో ఆకలి లేని వాళ్ళకు ఆకలి చాలా బాగా అవుతుందండి. కాలేయాన్ని రికవరీ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీబయాటిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. నొప్పులను నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పచ్చడి మనం ఈరోజు తయారు చేసుకొని చూద్దాము. ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. దీనికోసం ముందుగా ఈ చెన్నంగి ఆకులను ఇలా శుభ్రంగా ఏరి కడిగి పెట్టుకోవాలండి. అంటే మీకు చెన్నంగి చెట్టు చూపియాలని చూపిస్తున్నాను. ఈ ఆకులు ఇలా ఉంటాయండి. ఇలా పొడవుగా ఉంటాయి. సిటీలలో, మార్కెట్‌లలో కూడా తెచ్చి అమ్ముతున్నారండి. హెల్త్‌కి మంచిది కాబట్టి చాలామంది తింటున్నారు కాబట్టి. చూడండి, మీరు గుర్తించడానికి చెట్టు చూపిస్తున్నాను. ఈ ఆకులు ఇలా ఉంటాయి. నేనైతే మా ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి. తెచ్చుకొని చేస్తాను. నేను మొన్న మా ఊరికి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను. అలాగే దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే దీంతో పాటు నేను పుదీనా కూడా వేసి చేస్తానండి. అలా వేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. పుదీనాలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా! టేస్ట్ కూడా బావుంటుంది 2 కలిపి చేయడం వల్ల. ఎండుమిర్చిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. 150 గ్రామ్స్ ఉంటాయి. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల జీలకర్ర, అలాగే పావు స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఒక 4 స్పూన్స్ వేసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి, చల్లారుతాయి. ఇవి తీసిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి మాత్రం ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిపోయి మంచిగా గలగల అనే వరకు వేయించుకోండి. సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి చల్లార్చుకోవాలండి. పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్ అలాగే ఉంచి దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చెన్నంగాకు ఉంది కదా! ఈ ఆకును దీంట్లో వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఒక 2, 3 మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా అండి. ఈ పుదీనాను కూడా నేను ఊరు నుండే తెచ్చుకున్నానండి. ఫ్లేవర్ మాత్రం సూపర్‌గా ఉంది. మా ఇంట్లోదే బాగున్నది. ఈ రెండిటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పచ్చంతా పోయి మంచిగా ఇలా అంటే పొడి పొడిగా అయ్యే వరకు చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి. పచ్చి ఉండొద్దు. దాన్ని మొత్తం ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్‌లోకి వస్తుందండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా అయితుంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోండి. ఇలా ఆకులు తీసుకొని ఇలా చేత్తో అంటే ఇలా ముక్కలుగా విడిపోతుందండి. ఇలా అవ్వాలి. ఇలా అయ్యే వరకు చేసుకోవాలి. లేదంటే వెగటుగా ఉంటుంది. అందుకని ఇలా చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్‌లా చేసుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు తీసాను. కారం ఎక్కువైతుందేమో అనిపించి. ఇప్పుడు ఈ ఈ మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి కారంలోకి ఈ నువ్వులు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని మెత్తని పౌడర్‌లా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆకు ఉందిగా, చల్లారిన తర్వాత దీన్ని కూడా వేసుకొని అలాగే దీంట్లోకి వెల్లుల్లిని పొట్టు తీసి ఇలా ఒక 10, 15 వరకు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. హెల్త్‌కి ఇంకా మంచిది. అలాగే దీంట్లోకి రాక్ సాల్ట్ అండి ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఫస్ట్ అయితే సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి లాస్ట్‌లో. ఇలా మిక్సీ పట్టుకోవాలండి అంతా. ఒకసారి ఇలా మిక్సీ పట్టుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోండి. గట్టిగా అవుతుంది కదా! మనకు పౌడర్‌లా కావాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చండి. పచ్చడి చేస్తున్నాం కదా! ఇప్పుడు దీంట్లోకి చింతపండు నానబెట్టుకున్న చింతపండును వేసుకొని అదే వాటరు కొన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చెన్నంగాకు పచ్చడైతే రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. మళ్ళీ మనము తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక చిన్న మూకుడు పెట్టుకొని దీంట్లోకి 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మినప్పప్పు అండి, కొంచెం మినపప్పు వేసుకోండి. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి కరివేపాకు అండి, కరివేపాకు ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పోపు అంతా రెడీ అయిన తర్వాత ఈ తాలింపుని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, పచ్చడిలో వేసి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. హెల్త్‌కి ఎంతో హెల్తీ అయిన చెన్నంగాకు పుదీనా పచ్చడి అయితే రెడీగా ఉందండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుంటుంది ఈ విధంగా చేస్తే. మీరు ఖచ్చితంగా ఈ హెల్తీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్‌ను చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై నొక్కండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. గాయత్రీస్ కిచెన్.